ఇవాళ జరిగినటువంటిది సందర్భం సభలో గౌరవ మంత్రివర్యులు రాంబాబు గారు ఏదైతే చెప్పారో సంఘటన మార్షల్స్ని తిరిగి వాళ్ళు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయటం చాలా దురదృష్టం అది. వాళ్ళు ఏముందండి, ఇవాళ మన నిన్న ఎవరు దీంట్లో ఉంటే వాళ్ళ డ్యూటీ అది. ది డ్యూటీ టు ది ప్రొటెక్ట్ ఆఫ్ ది మెంబర్స్ అండ్ హౌస్లో ఉన్నటువంటి పరిస్థితిలో వాళ్ళు స్పీకర్ ఇచ్చినటువంటి సభ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, స్పీకర్ డైరెక్షన్ని దే హ్యావ్ టు ఫాలో చేస్తుంటే వాళ్ళని మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడంతా కూడా ఉంది. కాబట్టి దీని మీదను దీన్ని ప్రివిలేజ్ కమిటీకు నేను రిఫర్ చేస్తున్నాను. దీని మీద ఖచ్చితమైనటువంటి నిర్ణయం ఆ కమిటీలో తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇక ముందు భవిష్యత్తులో ఇలాంటి చర్యలు ఎప్పుడూ ఎవరికి జరగకూడదు అన్నటువంటి విధంగా ప్రివిలేజ్ కమిటీ కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటూనే, అందుకోసమనే సభలో కొన్ని కమిటీలు సంఘాలు మనకి ఆ వెసులుబాటు వచ్చింది. అవి వాటి ఫంక్షన్స్ ఎవరు విధులు ఖచ్చితంగా స్ట్రిక్ట్గా మనం ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని, దీని మీద కఠినమైనటువంటి నిర్ణయం ప్రివిలేజ్ కమిటీ తక్షణమే సమావేశమై దాని మీద డెసిషన్ తీసుకోవాల్సిందిగా, మొత్తం మనకి రికార్డ్స్ అన్నీ కూడా ఉన్నాయి, వాటిని చూసి యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ, నేను ఈ సందర్భంగా సభను ఎంత వాళ్ళు రెచ్చగొట్టిన గౌరవ సభ్యులు ట్రెజరీ బెంచెస్ మెంబర్స్ సంయమనంతో వ్యవహరించినటువంటి తీరుకి, నా ఆదేశాల్లో పాటించి యాజ్ అండ్ వెన్ ఐ హ్యావ్ ఆర్డర్డ్ ది మెంబర్స్ మీరు వెనక్కి వెళ్ళండి అన్నప్పుడు కానీ, కూర్చోండి అన్నప్పుడు కానీ ఎంతో ప్రోయాక్టివ్గా నాకు సహకరించినటువంటి సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ది హౌస్ ఈజ్ అడ్జెంట్స్ సైన్ డే విత్ ది కన్సెంట్ ఆఫ్ ది హౌస్.